చెదలు పట్టలేదు చాలా. పాండిచేరి మ్యూజియం, పాండిచేరి మ్యూజియం, ప్లీజ్ షో ది పాండిచేరి మ్యూజియం. పాండిచేరి మ్యూజియం కి వచ్చేసినాం ప్రజెంట్. ఇక్కడ చూసుకుందాం. ఫోన్ అలౌడ్ ఉంటాయి కదా, మనము అన్ని ఇందులో ఫోన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మన అన్ని మధ్యలో. ఇవన్నీ శిల్పాలు అనమాట. ఇవి ఇది వుడ్ అన్నా, ఇది వుడ్ అనమాట, చెక్క, ఫాసిల్ వుడ్. ఇది ఒక 20 మిలియన్ ఇయర్స్ ముందు అంట వుడ్ ఇది. ఇక్కడ చూసుకుంటే అంతా మేడం 20 మిలియన్ ఇయర్స్, ఇది 20 మిలియన్ ముందు ఉన్న వుడ్ అనమాట. ఇది చూసుకుంటే చాలా బాగుంది. ఇంత వుడ్ కూడా చెదలు పట్టలేదు చాలా. వుడ్ చాలా బాగుంది. అంటే అదన్నీ మనం ఇట్లాంటి మ్యూజియంస్ నుంచి తెలుసుకోవచ్చు. లెట్స్ సీ ఇన్సైడ్. ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అయితే చూసుకున్నట్లయితే నంది విగ్రహం ఉంది. ఇప్పుడైతే పిల్లర్ది కావిడి పిల్లర్. ఒకప్పుడు మనకు ఆర్కిటెక్ట్ లో ఓవర్ అయినప్పుడు ఒకప్పుడు వీళ్ళు చేతులతో చెక్కిన పిల్లర్స్ అన్నమాట. ఇవి స్టోన్ మీద. బుద్ధ ఇది 10th సెంచరీ అంట. ఆ టైంలో ఇది బుద్ధ. ఇదేమో 15th, 16th సెంచరీ అంట, విజయనగర్. చాలా ఉంది. తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న వెహికల్స్ అన్ని అవన్నీ ఒకప్పుడు పురాణ కాలంలో వాడే వెహికల్స్ అన్నమాట. బుల్లా కార్ట్ కానీ, రిక్షా లాంటివి కానీ, ఇవన్నీ కూడా ఒకప్పుడు వాడుతుండే కదా. అవి జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో నేను దొంగచాటుగా తీస్తున్నాను అనమాట. ఎవరు తెలియదు. అసలు ఏదో మ్యూజియం అయితే మంచి అప్డేట్ మార్కెట్ ఉంటాం అనుకున్నాం, కానీ లేదు, అంతవరకు అయితే లేదు మాకు. సిద్ధంగా అయితే మేమైతే మ్యూజియం అయితే పోయేసాం అనమాట. ఆ మ్యూజియంలో మాకైతే ఏమైతే అప్డేట్ మార్కెట్ అనిపించలేదు మాకైతే ప్రజెంట్. ఏదో పోయినాం. కానీ మీ ఇష్టం, ఇక మీరు పోతా అంటే కానీ ఒకవేళ 10 రూపీస్ చెప్పలేము, చూద్దాం. మీ ఇష్టం అది. మీరు పోతా అంటే కానీ పోండి. వైట్ బిల్డింగ్ ఇది చూసుకుని అయితే ఎప్పుడైతే స్కూల్ చిల్డ్రన్స్ హాయ్ ఇచ్చే హాయ్ అంతా హాయ్ వీళ్ళైతే వచ్చారన్నమాట. పిక్నిక్ అయితే వచ్చిండు. ఇప్పుడైతే మనమైతే బొటానికల్ గార్డెన్ అయితే పోతున్నాము. అక్కడికైనాక గార్డెన్ జస్ట్ రిలాక్స్ కోసం పోతున్నాం బొటానికల్ గార్డెన్ కి. చూసుకోండి. అయితే ఫారినర్స్ అయితే మొత్తం వాళ్ళ రిక్షాలు పట్టుకొని రిక్షాలు తీసుకొని వచ్చేస్తున్నారు అనమాట. మొత్తం ఆ లైన్ మొత్తం అదే. ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇప్పుడు వస్తే మన బ్రదర్ ఉండి అది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి దానికైతే చెప్తారన్నమాట. మనమైతే మొత్తం ఏమేమి చెప్తారంటే ఫిష్ హార్బర్ అని చెప్తుండో, ఇంకోటి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, ఇంకోటి కిరామోదు ఐలాండ్ అనమాట. పర్ పర్సన్ వచ్చేసి 400. మన ఛానల్ చూసి అయితే మనకైతే డిస్కౌంట్ చేసారు అనమాట. డిస్కౌంట్ అనేది చెప్తే నా ఛానల్ అయితే డిస్కౌంట్ చేస్తారు. అండ్ లెట్స్ సీ ద సుధీర్ బ్రో అయితే మనకైతే చాలా సపోర్ట్ చేసిండు. ఐ విల్ షేర్ యువర్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ సుధీర్ బ్రో. అయితే చూసుకోండి. మేమైతే ఇప్పుడైతే ఫుడ్ తినిపోతున్నాము. బ్రోని చూపించిన ఫుడ్ కూడా ఏదైతే హోటల్ బాగుంటుందో ఆ ఫుడ్ చూపిస్తున్నాడు. ఓకే, మేమైతే బ్రోతో వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో బ్రో. హాయ్ లెట్స్ గో. అడిగిపోతాం అనమాట. బ్రో అయితే తీసుకుపోతుండో అది ఫుడ్ తినేసి అన్ని నుంచి మెరీనా బీచ్కి వెళ్ళి మెరీనా బీచ్ లో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ కోసం అనమాట. బ్రో అయితే బాగా చాలా సపోర్ట్ చేస్తుండు. లైక్ అనుకోవచ్చు అందరం అయితే పైసల కోసం చేస్తారని చెప్పేసి, కానీ ఎవరైతే పైసలు లేకపోతే ఎవరైతే వేయరు కదా. బాగానే హెల్ప్ చేస్తుండు. అంటే కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు మనం అయితే అసలు చేయము, ఇన్ఫర్మేషన్ కూడా ఎవరు పాస్ చేయము. బట్ మనం చేస్తున్నామంటే
సో ఇదైతే అయిపోయింది అనమాట. అటు బార్గెన్స్ పెట్టినంట. సో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, కొంచెము ఇటు నుంచి వెళ్దాంపా అంటారు. సో ఓకే ఫైన్, మాకైతే ఏం ప్రాబ్లం లేదు. పెట్రోల్ అయితే నిల్లో ఉంది, చూసుకోవాలి. పెట్రోల్ అయితే ఓపించుకోవాలి మ్యాక్సిమం. ఇంకా చెక్ చేయలేదు, పెట్రోల్ కూడా చెక్ చేయలేదు నేను. చూద్దాం, లెట్స్ రైడా. ఒక 2 లీటర్ పెట్రోల్ తీసుకుంటే కూడా మనం వెళ్ళిపోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్ ప్రైస్ కూడా చాలా తక్కువ. చూద్దాం, ఫుడ్ కాడికి వెళ్ళి ఫుడ్ ఎట్లా ఉందో దాన్ని టేస్ట్ చేసి చెప్తాం. ఓకే బాయ్ బాయ్. ఓకే ఇప్పుడైతే వచ్చేసాం అనమాట. ఫుడ్ కాడికి అయితే వచ్చాము, సౌత్ ఇండియన్కి వచ్చామని. సో అయితే బాగుంటాయి అన్న, దీనికే ఫిక్స్ అయిపోతాము. ఇదిగో ఇప్పుడైతే వచ్చామన్నమాట. ఇప్పుడు ఫుడ్ దీనికి వచ్చినాము. వెజ్ నాన్ వెజ్. ఇప్పుడైతే మనమైతే సౌత్ ఇండియా కిచెన్కి వచ్చినాం అనమాట ఫుడ్ కోసం. మన ఫుడ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి, అక్కడ మనకు ఆ ఫుడ్ అలవాటు కాబట్టి. సో చూద్దాము ఎట్లా వస్తుందో. ఇదేమో రూఫ్ టాప్ బార్ అండ్ రెస్టారెంట్. ఫోర్ ఫ్యాన్ ఉందా? ఓకే. ఇప్పుడైతే అలసిపోయినాం అనమాట. ఫుడ్ కోసం అయితే వచ్చినాము. పైకి చూపించాను వీడియోలో. పైన అయితే చూపిస్తున్నాము. మీన్స్ కూడా ఓకే ఫైన్. ఫుడ్ కాస్ట్ చూసుకుంటే కూడా నార్మల్గా రెస్టారెంట్ ఉందో అట్లే ఉంది ఫుడ్ కాస్ట్ కూడా ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు నాన్ వెజ్ తిందాం అనుకుంటున్నాము. నాన్ వెజ్ తిని టేస్ట్ ఎట్లా చెప్తా, ఒకవేళ బాగుంటే కన్నా మీకు చెప్తా, మీరు వచ్చి విజిట్ చేయవచ్చు. మీరు ఏం మాట్లాడ రాదు, బయట ట్రై చేసిన కాబట్టి. పరోటా విత్ చికెన్ చికెన్. స్వీట్ అండ్ స్పైసీ బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడైతే మనమైతే ఫుడ్ తిన్నాము. సౌత్ ఇండియన్ కిచెన్ బాగుండే, ఫుడ్ అయితే బాగుండే. అనుకోకుండా మన తెలుగు వాళ్ళే మనకు పరిచయం అయ్యేసరికి ఇంకా గుడ్. కర్ణాటక అంట అతనిది, కానీ తెలుగు తెలుసు బ్రో అంటే అతను నుండి నేను పిఎస్పీకే ఫ్యాన్ బ్రో, ఆ మాది తెలుగు రాదా నాకు అని అన్నాడు. అసలు అంటే పాండిచేరిలో కూడా మనకు ఇట్లా పిఎస్పీకే ఫ్యాన్స్ ఉన్నాయంటే చాలా హ్యాపీ అవుతుంది. అయితే ఇప్పుడైతే మన బ్రో ముందు కలిసిన బ్రోనే అది వెళ్తున్నాం అనమాట. మెరైన్ బీచ్కి వెళ్తున్నాము బోటింగ్ కోసము, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ వాటికి. సో వాటి వెళ్ళినాక అది ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. బాయ్ బాయ్.